విశాఖకు చెందిన రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. దర్యాప్తు ముందుకి సాగుతున్న కొద్దీ ఈ కేసులో అనేక కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అసలు రాధా గాయత్రి మరణానికి ముందు రోజు ఏం జరిగింది? ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం నలుగురు వెళ్లాల్సిన డెహ్రాడూన్ ట్రిప్ కి అత్తమామలు ఎందుకు వెళ్లలేదు? గాయత్రి మరణానికి ముందు తన తల్లికి చెప్పిన విషయాల్లో నిజమెంత? భర్త శ్రీచరణ్ గాయత్రిని నిజంగానే అనుమానించాడా? అసలు ట్రాకర్ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీచరణ్ తల్లిదండ్రులు చాలా మంచివారని గాయత్రి పేరెంట్స్ చెప్తున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై శ్రీచరణ్ తండ్రి దుర్గా ప్రసాద్ ఏమంటున్నారు? ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. ఇన్వెస్టిగేషన్ అవుతోంది కదా, పిఎం రిపోర్ట్ ఇంకా రావాలి, ఇవాళ వస్తుందో రేపు వస్తుందో అంటున్నారు. మా తప్పు రైట్ నిర్ణయించడానికి మనమేమరం, కోర్టు ఉంది, పైవాడు ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు. అంటే డెహ్రాడూన్ వెళ్ళినట్టుగా అంటే వాళ్ళిద్దరే వెళ్ళారు, నలుగురు వెళ్ళాల్సి ఉంది, ఇద్దరే వెళ్ళారు ఎందుకనేది ప్రశ్నలు. నలుగురు కాదు, ఇప్పుడు హనీమూన్ కపుల్ పక్కన, కొత్తగా పెళ్ళైన వాళ్ళ పక్కన మనం వృద్ధ దంపతులు దేనికి? డెహ్రాడూన్ వెళ్ళినట్టుగా వాళ్ళ ఫాదర్ మాత్రం తెలియదు అంటున్నారు. వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఒకవేళ వెళ్ళిన డెహ్రాడూన్ నుండి ముసోరి ఎంత 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు. చివరి నిమిషంలో వాళ్ళ తల్లికి ఒక మెసేజ్ కూడా, ఆడియో మెసేజ్ కూడా ఈ అమ్మాయి పెట్టింది. అంటే అతనితో నేను ఉండలేను, చాలా హెరాస్ చేస్తున్నారు, మళ్ళీ ఆషాఢ మాసం వచ్చి ఉండిపోతానని చెప్తున్నారు. అది ఆడియో మెసేజ్ అనేది అది ట్రాక్ గురించి, ట్రాకర్ పెట్టాడని అంటున్నారు, దాని గురించి. అప్పట్లో షీ గాట్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని. తర్వాత నేను ఒకటే చెప్పాను, ఒరే నాన్న ఇవన్నీ ఇనీషియల్ వ్యాక్యూమ్స్, ప్రతివాడు తట్టుకోవాల్సిందే, నువ్వే కాదు నేను తట్టుకున్నా. ఈ వ్యాక్యూమ్ క్లియర్ చేసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ, అది జాగ్రత్తగా నువ్వు క్లియర్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ, అదర్వైజ్ యూ విల్ బి ఇన్ హాట్ సూప్ అని కూడా చెప్పా. కానీ నీకు అంతగానే మనం ఏం చేయలేము, మన వంతు ప్రయత్నం. మన గురించి ఏమన్నాడు సార్ మీ అబ్బాయి? అతను నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు ఆ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో అని. ఇట్స్ ఇన్ బ్యాగ్. 2 రోజుల నుంచి బయటపడింది, ఆ రోజే బయట ఎందుకు పడింది? వాళ్ళ కూతురు పోయారు, మీ కోడలు ఏమంటారు సార్ దీని మీద, ఈ ఇన్సిడెంట్ మీద? నాకు కోడల కన్నా ఒక మంచి ఫ్రెండ్ పోయిందన్న బాధ ఉంది. మీకు విషయం తెలుసా, మేము భోజనం చేసాక కూర్చుంటే ఏదైనా టీవీ చూస్తుంటే మామయ్య గారు ప్యాక్ ఆడదామా అనేది ఎంతో హ్యాపీగా, అలా టైంపాస్ చేసేవాళ్ళం. ఎన్నో విషయాలు లోకాభిరామాయణం చెప్తూ ఉంటుంది, వాళ్ళు ఇట్టా వీళ్ళు వాళ్ళు ఇట్టా అంటే సంథింగ్ లైక్ దట్. అది సంగతి. మేడం గారు కూడా మీ అబ్బాయిని, వాళ్ళ మదర్ అబ్బాయి శ్రీచరణ్ తల్లి అతనికి 2-3 సార్లు అమ్మాయి గురించి దెబ్బలాడో సరిగ్గా ఉండరా అని చెప్పారు కూడా అని చెప్తున్నారు. కొట్టారు కూడా. దేనివల్ల ఏమో అవన్నీ ఏదో ఎవరిని ఏమనలేం కదా. ఇప్పుడు అలాగని కోడల మీద ఎగబడలేం కదా, అందుకని సర్ది చెప్పాము ఒకసారి. ఈ ట్రాకర్ పెట్టినప్పుడే ఈ ఇన్సిడెంట్ అంతా ఫైనలైజ్ అయిపోయాక వచ్చాడు మా ఇంటికి, ఢిల్లీ. వచ్చినప్పుడు ఏమిటి ఇలా జరిగింది, వాళ్ళంతా ఇలా అంటున్నారా అని అనేసరికి కొంచెం అరగంటగా సమాధానం చెప్పేసరికి ఈడ్చిపెట్టి కొట్టేస్తుంది ఒకసారి. అది కూడా వాళ్ళ అత్తమావుల ముందే. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత శ్రీచరణ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పారిపోయాడు అనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. మేము ఢిల్లీ వెళ్ళమని చెప్పాము వాడికి, ఢిల్లీ అర్జెంటుగా వెళ్ళిపోను, అట్నుంచి డెహ్రాడూన్ వెళ్ళు, అసలు పరిస్థితి ఏమిటో జడ్జి చేసుకుని అక్కడ ఏ ప్రకారం యాక్ట్ చేస్తే ఆ ప్రకారం చేయని చెప్పాను. పోలీసులు చెప్పిన విచారణకి అటెండ్ కామని చెప్పారా సార్? చెప్పాను. ముందు వాళ్ళకి వెళ్ళు, కనపడు, ఇది పరిస్థితి అని చెప్పు. శ్రీచరణ్ అప్పుడప్పుడు కాస్త కోడలతో ఇబ్బంది పడేలా ప్రవర్తించిన తామే శ్రీచరణ్కి సర్ది చెప్పి అతనికి ఒకనొక సందర్భంలో కొట్టే పరిస్థితి కూడా వచ్చిందని కూడా తండ్రి, శ్రీచరణ్ తండ్రి చెప్తుంటారు. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంపై ఆ దేవుడికి మొత్తం అంతా తెలుసు, కాకపోతే ఇన్వెస్టిగేషన్ అయినంత వరకు తాము ఏమీ మాట్లాడము, ఎందుకంటే మేము అక్కడ లేము కాబట్టి మాకు అక్కడ ఏం జరిగిందో తెలియదు. అయితే పూర్తి స్థాయిలో డెహ్రాడూన్ పోలీసులు అలాగే ముస్సోరి పోలీసులకు ఈ పోలీసు విచారణ ఖచ్చితంగా శ్రీచరణ్కు హాజరుగా అయి వాళ్ళకి సూచించామని చెబుతున్నారు శ్రీచరణ్ తండ్రి. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం.